क्या कर रहे तुम लोग? डोर ఎందుకు ఓపెన్ చేశారు? ఓపెన్ చేయలేదు సార్, మీరేగా లాక్ చేసుకెళ్ళారు. నేను లాక్ చేస్తే వ్యాన్ లో ఉన్నోళ్ళు కోర్టుకి వెళ్ళవచ్చారు. యార్ డబ్బులు ఇస్తాను వ్యానికి కూకుండా బాగా ఆయన లోపల ఎట్టేశాడు, నువ్వు వేగం తీసావు. ఆ గూండా ఏదో వాళ్ళ గొంతుతో మాట్లాడినందుకు డబుల్ పేమెంటింగ్ ఇవ్వాలి బాయా. నక్కల బుజ్జులు అతని అనుచరులు 14 మంది మీద, మడత పెద్ద పనస అతని అనుచరులు 11 మంది మీద, మరో 20 మంది స్టేట్ గుండాల మీద పోలీసు వారు ఆపాదించినవి హత్యలు, మానభంగాలు, దొమ్మీలు, దోపిడీలు, మొత్తం 27 అభియోగాలు. మిస్టర్ జయచంద్ర, వీళ్ళ నేరాలకు సంబంధించిన ఆధారాలను, సాక్ష్యాలను మీరు కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయవచ్చు. లెక్చరర్ సత్యమూర్తి హత్యను కళ్ళారా చూసిన అదే కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం, అబద్ధం చెప్పాం. మీరు లెక్చరర్ సత్యమూర్తిని హత్య చేయడం చూశారా? చూశారు సార్. చూడలేదు సార్. అసలు మేము వీళ్ళని ఎప్పుడు చూడలేదు సార్. ఏదో పనసకాయలు తిని బతికేటోండి సార్. భయపడుతున్నారా? మాకెందుకు సార్ భయం? మరి చూసింది చెప్పొచ్చు కదా. చూడండి ఎలా చెప్పమంటారు సార్? మిస్టర్ జయచంద్ర, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పండి సార్, మాకు పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం సార్. మేము సత్యమూర్తి గారి హత్య చూసినట్టు, అది వీలే చేసినట్టుగా కోర్టులో చెప్తే మాకు నేషనల్ వైడ్ పబ్లిసిటీ వస్తుందని ఏసీపీ గారు చెప్పారు సార్. ఆయన బలవంతం చేయడంతో సరే అన్నాం సార్. అవును సార్, కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసాక మాకు భయం వేసింది సార్. అందుకే నిజం చెప్తున్నాం. మాధురి, సార్, ఆ బుజ్జులు కొడుకేగా నేను కిడ్నాప్ చేశాడు. అదేం సార్, అతను నాకు తెలీదు. నన్ను కిడ్నాప్ చేసింది మీరే కదా? ఏం మాట్లాడుతున్నావు? అవును, నేను కదా వాడి నుంచి నిన్ను సేవ్ చేసింది. కాదు సార్, కాలేజ్ దగ్గర నుంచి మీరే కదా సార్ నన్ను తీసుకెళ్లారు. నన్ను విడిచిపెట్టడానికి 10 లక్షలు అడగలేదు మీరు. నన్ను మీ ఇంట్లో హెరాస్ చేయలేదు, రాజేష్ ని కొట్టించలేదు. మీ చేసింది ఇంకొకళ్ళ మీద చెప్పమంటారేం సార్? మీరే నన్ను కిడ్నాప్ చేశారు. వీళ్ళెవరూ నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, సంథింగ్ రాంగ్. కానీ నా జాగ్రత్తలో నేను నా కంప్యూటర్లో నేను మొత్తం రికార్డ్ చేసిన ఎవిడెన్స్లన్నీ హార్డ్ డిస్కులుగా నా దగ్గరే ఉంది. వీళ్ల సహస్తాలతో నేరాలని ఒప్పుకుంటూ రాసిచ్చిన సాక్ష్యాలన్నీ అందులో ఉన్నాయి. ఝాన్సీ, ఆ బ్రీఫ్ కేసు ఏ బ్రీఫ్ కేసు సార్? నేను మొత్తం సాక్ష్యాలని రికార్డ్ చేసిన హార్డ్ డిస్క్ బాక్స్ నాకెప్పుడు ఇచ్చారు సార్? ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావు? మీరేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నాకు ఏ బాక్స్ ఇవ్వలేదు. నిజంగా మీరు నాకు ఏ బాక్స్ ఇవ్వలేదు. ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఏసీపీ గారు, న్యాయస్థానాన్ని అవమానపరచడానికి ఇంకా మీరు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి తప్పుడు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. మిస్టర్ జస్టిస్, నేను ముందుకు పోవడమే గాని వెనకేం జరుగుతుందో ఆలోచించమని అన్నయ్య చెప్పిన మాట మళ్ళీ మర్చిపోయా. I'm a fool. Yes, I'm a bloody fool. Shit. I forgot again. Really, I'm a fool. పోలీసు వారు వీళ్ళ మీద ఆపాదించిన కేసుల తాలూకు ఎలాంటి సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయలేకపోయారు కనుక వీళ్ళని నిర్దోషులుగా నిర్ధారించి విడుదల చేయడమైంది. సార్, మీరు వదిలినా ఆయన వదిలేడు సార్. కాల్ చేస్తాడు సార్ మమ్మల్ని. సార్, ఎమ్మెల్యేకి ఇచ్చగల సెక్యూరిటీ మాకు ఇవ్వండి సార్. ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. మొత్తం వ్యవస్థ గర్వపడేలా ఒక గొప్ప వెంచర్ చేస్తున్నారని
కోర్టులు పోలీసులు ఎంతో ఆనందపడ్డాం. బట్ మిస్టర్ జయచంద్ర, మీ తెలివి తక్కువతనంతో మొత్తం లా అండ్ ఆర్డర్ ని ఇన్సల్ట్ చేశారు. ఇతను చెప్పిన మాటలకు లోబడి తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి కోర్టుకు వచ్చిన ఈ స్టూడెంట్స్ అందరినీ కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఇంతమందిని ఇన్ని రోజులు నిర్బంధించినందుకు మిస్టర్ జయచంద్రని సస్పెండ్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆర్డర్స్ జారీ చేయడమైనది. మిస్టర్ జయచంద్ర, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ని తల ఉంచుకునేలా చేశావు, సిగ్గుపడేలా చేశావు. అందుకే నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ యువర్ రివాల్వర్. ఇతను ఈ స్టూడెంట్స్ ఏ ఉద్దేశంతో ఇలా చేశారో ఇంటరాగేట్ చేయవలసిందిగా సిబిఐ డిపార్ట్మెంట్ ని ఆదేశించడమైనది. ఇదిరా రాఠోడ్ సింగ్ బేడి. ఐఎమ్ టు ద మనీ, ఫర్ ద మనీ అండ్ బై ద మనీ. కానీ నువ్విప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా కాదు. నీతో ఉన్న స్టూడెంట్స్ ని, నీ సబార్డినేట్స్ ని నేను తాగే బ్రాండీలో వేసే ఐస్ క్యూబ్స్ చేశాను. కానీ నీకు స్పెషల్ రెస్పెక్ట్. అదేంటో తెలుసా? నువ్వు నా బూట్ కి కట్టే లేస్. మీరందరూ రౌడీలు, గూండాలు. మీరు కొడితే అది దౌర్జన్యం, గుండాయిజం. అదే నేను కొడితే లా అండ్ ఆర్డర్. ఇట్స్ మై ఇంటరోగేషన్. యు ఆర్ ఎ గుండా, బ్లడీ టెర్రరిస్ట్. యు కరెక్ట్ ద లా అండ్ ఆర్డర్. अब मैं तुझे अपना स्पेशल इंटरोगेशन बताता हूं. चल तेरे को बताऊं. ప్రజల దృష్టిలో ఇది ఒక పోలీస్ ఇంటరోగేషన్. కానీ ఇప్పుడు ఇక్కడ నిజంగా జరగబోయేది ఒక పోలీస్ చేతిలో ఇంకో పోలీస్ ఎన్కౌంటర్. ఎస్, ఏక్ పోలీస్ కి హాత్ మే దూసరే పోలీస్ కి మౌత్. నిన్ను లేపేయడానికి ఇంత దూరం దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. నిన్ను నడి రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చి పడేసేవాడిని. నువ్వు ప్రజల దృష్టిలో హీరో అయిపోయావు. కాదు, నువ్వు ఒక టెర్రరిస్ట్ వి. ఇంటరోగేషన్ నుంచి పారిపోతుంటే కాల్చి చంపాం అని నమ్మించడానికే ఈ ఎన్కౌంటర్. ఒక పొలిటీషియన్ తలుచుకుంటే ఏమైనా చేయగలడని నీకు అర్థమైందా? యాదవ్ లాంటి మాట చెప్తా ఉండా. ముందుండే చెత్త ఎట్టగినా తుడుచుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు దులుపుకోవచ్చు. పదవి విషయంలోనే మేమిద్దరం అధికార పక్షం, ప్రతిపక్షం. నీలాంటి వాడు అడ్డొచ్చాడు అనుకో, మేమిద్దరం ఒకే పక్షం. ఏం పెద్ద పడవలేదే మానేశాడా? జోగి జోగి రాసుకుంటే బుడ్డే రాలుద్ది. జోగి జోగి రాసుకుంటే బుడ్డే రాలుద్ది. అడిగి పుట్టించుకున్నట్టయిందా నా పనే? ఏంది నాన్న ఈ అరికథలు? వీడు మమ్మల్ని పెట్టిన యాతనకి వీడిని ఇంతకాలం బతికుంచుడే పెద్ద తప్పు. అవును, వీడింకా బతకూడదు. ఈ నేసి వెంటనే పరస్పడి తినాలా. నన్ను ఆపకండి. వీడి పతనం ఇంత సులువుగా ఉండడానికి వీల్లేదురా. భయంకరమైన ఒక చరిత్రలా ఉండాలి. సార్, ఇదంతా మా వల్లే జరిగింది. ఇలాంటి రోగ్స్ ముందు మీరు తల దించుకోవాల్సి వచ్చింది. సార్, ఒక నిండు ప్రాణాన్ని నిలపడం కోసం మా నీతిని చంపుకోక తప్పలేదు సార్. ఆవిడ్ని కాపాడుకోవడం మా బాధ్యత. అందుకే కోర్టులో అలా చెప్పారు. అరుణ మేడంని బ్రతికించుకోవడం కోసం మిమ్మల్ని మోసం చేశాను సార్. అవును సార్, ఇదంతా వాడు ఆడించిన నాటకం. మేడం చచ్చిపోలేదు, బతికే ఉన్నారు.
ఎదుటివాడి బలాన్ని చంపాలి గాని బలహీనతని కాదు. నీ భార్యే నీ బలహీనత. అందుకే ఆవిడ్ని చంపానని మిమ్మల్ని అందరినీ నమ్మించాను. కానీ మీ అందరూ నా గుప్పిట్లో ఉండాలి గనక ఆమెను ఇంకా బతికించే ఉంచాను. కోర్టులో సాక్ష్యాలు లేకుండా చేశాను. మీ వాళ్ల చేత కేసుని తారుమారు చేయించాను. దానికి ఆవిడ్ని వెప్పన్ గా వాడుకున్నాను. కోర్టులో నిన్ను ఏకాకిని చేశాను. आई वन, मैं जीत गया. बेडी बेडी जीत गया और तू एक पुलिस से एक क्रिमिनल बन गया. నేను ఓడిపోలేదురా, గెలిచాను. ఆ రోజు ఆ అమాయకుడి చావు తర్వాత నా వెనుకున్న ఇంకెవరూ చావకూడదనుకున్నాను. అరుణ చచ్చిపోయిందనుకొని మనిషిగా ఓడిపోయాననుకున్నాను. నా భార్యే కదా అని నా మనస్సాక్షిని సమాధానపరుచుకున్నాను. కానీ ఈ రోజు తను బతికుందని చెప్పి నా ముందుకు తీసుకొచ్చి నువ్వే నన్ను గెలిపించావురా. आज मेरा मिशन फिनिश होने वाला है. జల్దీ గాని मैंने अब तक 56 ఎన్కౌంటర్స్ किए हैं. కానీ ఈ రోజు చేయబోయే ఎన్కౌంటర్ నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక ఏరోగెంట్ ఏసీపీ లైఫ్ ని ఫినిష్ చేస్తున్నాను గనక. yes, I am proud to shoot. I am very happy. సారీ సీఎం సార్. ఇప్పుడు ఇక్కడ మేము ఉండకూడదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే బయటకు వెళ్ళి వెయిట్ చేస్తాం సార్. అవును సార్. నో, మీ డిపార్ట్మెంట్ ఎవరు రాకూడని ఈ చోటికి మిమ్మల్ని ఎందుకు రప్పించామో తెలుసా? ఇదంతా మీరు చూడాలి. పోలీస్ పవర్ కంటే పొలిటికల్ పవర్ ఎంత గొప్పదో మీ డిపార్ట్మెంట్ మొత్తం గుర్తుంచుకోవాలి. ఈ పోలీసుల కుక్కలు కూడా మిమ్మల్ని చూసే మరగాలి. మమ్మల్ని చూసి జనంలాగా తోకలు పల్ల. ఏయ్, మీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ మా సెక్యూరిటీ కోసం, మీ భుజాల మీద ఉన్న స్టార్ మా పొలిటికల్ స్టార్ ని పెంచడం కోసం. ఇప్పటి నీ పతనం పోలీస్ అకాడమీ పుస్తకాల్లో మొదటి పాఠంగా ఉండాలి. కొత్తగా డ్యూటీలో చేరబోయే ప్రతి పోలీసు పొలిటీషియన్ అంటే గజ గజ వణుకుతూ యూనిఫామ్ వేసుకోవాలి. పోలీస్ పవర్ కి అంతం లేదురా. వీలాంటి వాళ్ళు ఎన్నిసార్లు వేటాడి వేటాడి చంపినా కొత్త బలంతో మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. మీలాంటి వాళ్ళని వేటాడుతూనే ఉంటుంది. ఈ సొసైటీని కాపాడే కనిపించని బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ కాదు, మా ఇళ్ల గేట్ల దగ్గర ఆఫ్ఘాన్ కాపలా కుక్కరా మీ పోలీస్. డెమోక్రటిక్ కిల్లర్. పోలీస్ గడుల్లో నిలబడే అర్హత కూడా మీకు లేదు. తమ్ముడు, తమ్ముడు, నువ్వు ఓడిపోకూడదు. నీ ఆఖరి రక్తం కూడా అన్యాయాన్ని ఎదిరించాలి. పోలీస్ శక్తిని నువ్వే గెలిపించాలి. నీ అన్నయ్య ఆవేశం నిన్ను గెలిపిస్తుంది. లే తమ్ముడు, లే. మళ్ళీ జన్మంటూ ఉంటే పోలీస్ డ్రెస్ వేసుకుని నిజమైన పనులు చేయండి. ఇది నా పోలీస్ డిపార్ట్మెంట్ కి పట్టిన చీర. అందుకే నా చేతులతో దీన్ని ప్రక్షాళన చేశాను, నాశనం చేశాను. కానీ వీళ్ళని కాల్చి చంపే బాధ్యత నాది కాదు. మీరు ఓటేస్తేనే వీళ్ళు రాజకీయ నాయకులుగా వెలిశారు. మీ తిరిగితనంతో ఈ గుండాలు పుట్టారు. వీళ్ళని నాశనం చేయాల్సిన బాధ్యత మీది, మీదే. మీలోనే తిరుగుబాటు రావాలి. ఆ తిరుగుబాటుతోనే వీళ్ళని నాశనం చేస్తారు, లేకపోతే వాళ్ళ కాళ్ళ కింద ఇంకా బానిసలుగా నలిగి చేస్తారు. మీ ఇష్టం.